హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో ఫాస్ట్గా అయిపోయే బీరకాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 7-8 గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని బీరకాయ అంతా మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా బీరకాయ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా అండి, కర్రీ అయితే రెడీ అయినట్టే అండి. మీకు కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి, లేదు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.